కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? మీ కుటుంబంలో మీ భర్త మాట వినటం లేదా? మీ కుటుంబంలో మీ భార్య మాట వినటం లేదా? అయితే ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ ఉదయకాలన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానో దేవా మీకు స్తోత్రం తండ్రి. నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో దర్శించండి నాయన. విశ్వాసంతో నేను మీ సన్నిధికి వచ్చాను. నాయన ప్రత్యేకంగా ఈ సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. భార్య అంటే భర్తకు పట్టలేదు, భర్త అంటే భార్యకు పట్టలేదు నాయన. మీ కనికరం చూపించండి. ఎవరికైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో సాతాను వేస్తున్న ప్రతి ఆటంకాలను తొలగించండి. సాతాను కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. సాతాను నోరును మూయించండి. మీ కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తున్న సాతాన్ని లయపరచండి ప్రభా. ప్రత్యేకంగా కుటుంబాన్ని మీరిచ్చిన కుటుంబాన్ని మీరు దీవించండి. నాయన భార్య అంటే భర్తకు పట్టలేదు, భర్త అంటే భార్యకు పట్టలేదు. మీ కనికరం చొప్పున ఇద్దరు కూడా ఐక్యంగా జీవించే కృపను దయచేయండి. ఇద్దరికి నెమ్మది దయచేయండి, సంతోషం దయచేయండి. అయ్యా మీకు అసాధ్యం అంటే ఏదైనా ఉందా? లేని వాటిని ఉండమంటగా చేసే దేవుడు. కుటుంబాలను కట్టండి, కుటుంబాలను దీవించండి, కుటుంబాలను ఆశ్రయించండి. కుటుంబాలని మీ కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పిల్లలను మీరు దీవించండి. ప్రత్యేకమైన కృపతో నింపండి. పరిపూర్ణంగా విడుదల దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.